ఇద్దరం మార్నింగ్ వచ్చేటప్పుడు అన్న ఏం తక్కువైంది ఈ మహబూబ్నగర్కు, అసలు ఏ మాయ జరిగిపోయింది, ఏ మాయలో పడ్డారు ఈ మహబూబ్నగర్, అసలు ఏం కావాలి ఈ మహబూబ్నగర్కు, అసలు ఏం తక్కువైంది మహబూబ్నగర్ అని చెప్పి మాట్లాడుకుంటూ వచ్చిన సందర్భం. నేను ఎలక్షన్లో ఓడిపోయిన రోజు కూడా ఆ రోజు కూడా చెప్పిన, మా మీద ఏమైనా కోపం ఉంటే మమ్మల్ని కానీ పనులు మాత్రం బంద్ చేయకండి అని చెప్పినాం. ఏ పనులు బంద్ చేయకండి, మేము కూడా సహకరిస్తాం, ఆ పనులు కావాలి, మహబూబ్నగర్ ఖ్యాతి పెరగాలి, మహబూబ్నగర్ అభివృద్ధి కావాలని చెప్పి. హాస్పిటల్ 8-9 నెలల్లో 6 అంతస్తులు 1000 పడకల హాస్పిటల్. ఈ హాస్పిటల్ వల్ల ప్రైవేటు హాస్పిటల్లో కూడా ఏమి నష్టం జరగదు. పేదలు పైసలు కట్టలేని వాళ్ళు గవర్నమెంట్లో పోయి బతుకుతారు, డబ్బులు ఉన్న వాళ్ళు ఎట్లా ప్రైవేట్కి పోతారు. ప్రైవేట్ హాస్పిటల్కి ఎలాంటి చిన్న నష్టం కూడా జరగదు. అది పేదల ప్రాణాలు పోకుండా, పైసలు లేని వాళ్ళు పైసలు లేకుండా ఆయన చచ్చిపోయేటోళ్ళు, అలాంటి వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ ఇట్లా చాలా ఉన్నాయి. దాదాపు 150 కోట్ల పనులు మున్సిపాలిటీ మా చైర్మన్ గారు అన్నీ ఆపమన్నారని చెప్పారు. పనులన్నీ ఆపేసేయండి అన్నారని. మున్సిపాలిటీ పనులన్నీ ఆగిపోయినాయి, టెండర్ అయిపోయి పని అయ్యేటివి. హాస్పిటల్ పని ఆగిపోయింది, మన్నెంకొండ రోప్వే 100 కోట్ల రోప్వే ఆగిపోయింది, హోటల్ ఆగిపోయింది, డ్రైనేజ్లు ఆగిపోయినాయి. ఇక మరి అసలు ఏం చేయదలుచుకున్నారు? మా కౌన్సిలర్స్ కొంతమంది పేపర్లు వస్తుంది, మొత్తం మీకే అప్పచెప్తాం, మరి చేయండి ఏముంది, టోటల్గా మొత్తం గుండుకు తప్పేయబండి మేము అప్పచెప్తాం. కొనడం ఎందుకు, సంతలాగా ఉన్నట్లు కొనడం ఎందుకు, చేయడం ఎందుకు? మాకు కావాలా సీట్ అని చెప్పండి, మేమే ఇచ్చేస్తాం. కానీ ఇదేం పద్ధతి? మేము చేయము అట్లాంటిది. మరి ఏం చేస్తున్నారు? అధికారమే కావాలంటే అన్నీ ఇస్తాం. మేము తీసుకొచ్చిన పనులు మా మీద కోపంతో ఆపి ప్రజల మీద నష్టం చేయకండి. మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చండి. మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేరిస్తే మేమే అన్ని రకాలుగా మీకు సహకరిస్తాం. మీకు ఎవరెవరు కావాలో చెప్పండి, మేమే పంపిస్తాం, తీసుకోపోండి అని చెప్పి. కానీ దయచేసి ప్రజలకు అవాంతరీయ సంఘటన నష్టం జరగకుండా చేయండి. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు మరియు కవిత గారు కాంగ్రెస్ పార్టీ పైన, మా పరిపాలన పైన కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. నిన్న వారిరువురు చేసేటువంటి కామెంట్స్ను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అవివేకమైనటువంటి, అనాలోచితమైనటువంటి కామెంట్స్గా దాన్ని అభివర్ణిస్తూ ఉన్నాం. ప్రజలు మోసపోలేదు. మీ శ్రీనివాస్ గౌడ్ చేసేటువంటి మోసాలకెళ్ళి, ఆయన చేసేటటువంటి అభివృద్ధి పేరు మీద చేసేటువంటి డ్రామాలకెళ్ళి, ఒక మాయాజాలంలోకెళ్ళి బయటపడ్డారు. మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఆ డ్రామాలకెళ్ళి బయటపడే విధంగా మేము పనిచేసినాము. వారు ఓడిపోయినారు, మేము గెలిచినాం. శ్రీనివాస్ గౌడ్ గారు ఓడిపోవడానికి కారణం ఆయన చేసిన అవినీతి, ఆయన చేసిన అక్రమాలు, ఆయన చేసిన భూ ఆక్రమణలు, ఆయన చేసిన దోపిడీలు, ఆయన చేసిన అప్రజాస్వామికమైన పరిపాలన తప్ప ఇంకోటి కాదు. శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ, నేను ఆ రోజే చెప్పిన భయ కోపం ఉంటే నన్ను ఏమైనా చేయండి, అంతేగాని అభివృద్ధిని ఆపకండి అని. ఏదైనా ఆపాలంటే ముందు జరగాలి కదా. ఎక్కడుంది నీ అభివృద్ధి? ఏడ జరుగుతున్న అభివృద్ధి? మేము ఏడ ఆపినాం? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అభివృద్ధిని ఆపదు. శ్రీనివాస్ గౌడ్ గారు తెలుసుకోవాలి. అభివృద్ధిని ఇంకా 2 అంతల స్పీడ్గా నడిపేయడమే మా ధర్మం. హాస్పిటల్ అట పాత కలెక్టరేట్లో జరుగుతున్నది, మేము ఆపినామట. మళ్ళీ ఆ కాంట్రాక్టర్ ఎవరు? ఆ హాస్పిటల్ నిర్మాణాన్ని పర్యవేక్షి ఏ డిపార్ట్మెంట్ ద్వారా జరుగుతూ ఉందో ఆ డిపార్ట్మెంట్ అధికారులు చెప్పాలి మన సమాధానం. హాస్పిటల్ నిర్మాణం కన్నా ముందు రోడ్డుకు హాస్పిటల్కు మధ్యలో జరుగుతున్న నిర్మాణాలు ఏంటివా అని ఎన్నికల్లో 10 సార్లు ప్రశ్నిస్తే కూడా నిమ్మకు నీరెత్తనట్టు జవాబు చెప్పకుండా పోయింది నువ్వు. మరి అవి ఏంటివి? ఎవరివి? ఎవరికి లీజుకి ఇచ్చారు? ఇప్పుడన్నా చెప్పు. మళ్ళా మున్సిపాలిటీలో 100 కోట్లు అని చెప్పి ఎన్నికల ముందు ఆదరా బాదరాగా కొన్ని వందల శిలాఫలకాలు వేసినావు మిస్టర్ శ్రీనివాస్ గౌడ్. ఒక్క పనికైనా నిధులు మంజూరైనాయా? ఒత్తిడి చేసి నీ రాజకీయ లబ్ధి కొరకు కాంట్రాక్టర్లను ఒత్తిడి చేసి, అధికారులను ఒత్తిడి చేసి శిలాఫలకాలు వేయించుకున్నావు. కానీ ఆ తర్వాత మేము అధికారానికి వచ్చిన తర్వాత తెలుసుకుంటే మున్సిపాలిటీలో నువ్వు వేసిన మున్సిపాలిటీలో కానీ ఎక్కడైనా సరే నువ్వు అభివృద్ధి అని చెప్పి వేసేటువంటి శిలాఫలకాల్లో ఏ దానికి కూడా 1 రూపాయి కూడా శాంక్షన్ కాలేదు. ఆ రకంగా అభివృద్ధి పేరు మీద నువ్వు చేసిన మోసాలు అవి బయటపడతాయని చెప్పి ఉల్టా మా మీద అభివృద్ధి ఆపకండి అసలు అభివృద్ధి జరగకపోతే ఆపేది. ఇప్పుడు మేము చేస్తాం అభివృద్ధి, మేము తెస్తాం డబ్బులు లేకుండా మాయ చేసే ప్రభుత్వం మాది కాదు, అలాంటి నాయకుడు కాదు మా ప్రియతమ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు. 100 రోజుల తర్వాత మాట్లాడదాము ఈ 6 గ్యారెంటీల మీద. ఇంకా ఒకటి కౌన్సిలర్లను కొంటున్నామంట.
అరే ఏమన్నా ఉన్నదా ఆ గురువించ నీతి చెప్పినట్టు ఉంది ఇది. గతంలో నువ్వేం చేసినావు, ఎంతమంది మా కౌన్సిలర్లో తీసుకున్నావు, మీ కేసీఆర్ ఎంతమంది ఎమ్మెల్యేలు తీసుకున్నాడు, మీరు ఆ కౌన్సిలర్ మేము ఎవరిని పిలుస్తలేం, ఎవరిని కలుపుకుంటలేం. మొన్న ఎన్నికల్లో నీ ఆదేశాల మేరకు నీవు రెచ్చగొడితే రెచ్చిపోయి మమ్మల్ని మా పార్టీ ప్రచార రథాలను ఆపి మా అభ్యర్థిని అనుచిత వ్యాఖ్యలు చేసి అరే తురే అని మాట్లాడినటువంటి మీ కౌన్సిలర్లు ఇవాళ నీ కాల్మొక్తమన్నా, నన్ను క్షమించన్నా, వాడు చెప్పినాక చేసినన్నా నీ కాల్మొక్త నన్ను చేర్చుకొని అడుక్కుంటున్నాం మా కడపక్కడ. సిగ్గు తెచ్చుకోవాలి మీరు. ఇది నీ నాయకత్వ పటిమ, ఇది నీ నాయకత్వంలో నీ కౌన్సిలర్ల పరిస్థితి. కనుక మాట్లాడితే ఇంకా ఘోరమైనటువంటి మాటలు వెళ్తాయి. ఏదైనా కూడా కొంత సంయమనం పాటించండి. కౌన్సిలర్లు వాళ్ళ ఆత్మగౌరవం కొరకు వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తూ ఉన్నారు, వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. మీరు చేయలేదా గతంలో? మీరు వాళ్ళని గౌరవించలే, మనుషులుగా కూడా గుర్తించలే, కౌన్సిలర్గా కూడా గుర్తించలే. ఆ ఆక్రోషంతోనో ఆ బాధతోనో వాళ్ళు స్వేచ్ఛగా బ్రతకాలనుకుంటారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. దాన్ని రాజకీయానికి ఆపాదించాలని చూస్తే మాత్రం చాలా తప్పు అది. ఇప్పుడు ఈయన మాట్లాడతాడు ప్రజాస్వామ్య విలువలు. ప్రజలకు అందరికీ అర్థమవుతుంది, ప్రజలకు అందరికీ తెలుసు, ప్రజలు కూడా ఎదురు చూస్తారు. తొందర అన్నీ మారింటే బాగుండే, మున్సిపాలిటీ ఇంకోటి అన్నీ మారాలనేది ఎదురు చూస్తారు ప్రజల అభిష్టం మేరకే జరుగుతుంది. ఏం జరిగినా చేర్చుకునే విషయం చర్చ జరగలేదు, జరగబోదు. మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం చైర్మన్ మార్చడం అన్నది అది ప్యూర్లీ మున్సిపల్ కౌన్సిల్కు కౌన్సిలర్లకు సంబంధించినటువంటి విషయం. మేము స్థానిక సంస్థల్లో చట్టంలో చాలా గొప్ప మార్పులు తెచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ వ్యక్తిత్వం, స్థానిక సంస్థల యొక్క ప్రాధాన్యత, వాళ్ళ విలువలను కాపాడడానికి మేము పనిచేస్తాము. వాళ్ళు ఆత్మగౌరవం దెబ్బతినని చెప్పి కౌన్సిలర్లు కూడా మాకు అసలు గుర్తింపు లేదు, మా వార్డులో కూడా మేమేం చేయలేకపోయినాం, కనీసం ఈ ఒక్క నెక్స్ట్ ఎవరు గెలుస్తారో ఎవరు తర్వాత ఇవి ఉన్న ఒక్క సంవత్సరమైనా మేము ఆత్మగౌరవంగా పనిచేస్తాం స్థానిక సంస్థలు అని చెప్పి కౌన్సిలర్లు అందరూ కలిసి ఒక పని చేస్తూ ఉన్నారు. వాళ్ళు దానికి ఒక నాయకునికి మిగతా కౌన్సిలర్ అందరూ మద్దతు ఇస్తూ ఉన్నారు. ఆ రకంగా అందరూ పోయి కలెక్టర్ గారికి ఇచ్చినారు. ఇట్ ఈస్ ప్యూర్లీ ది ఇష్యూ వాజ్ సీజ్డ్ బై ది కలెక్టర్ చేతిలో ఉంది, వారు నోడే వ్యవహారం. కానీ దానికి కాంగ్రెస్ పార్టీ ఆలం చేర్చుకుంటూ వీళ్ళు చేసుకుంటూ ఇవరంతా కూడా చెప్పుకుంటుంటే ఇప్పుడు చెప్తే కదా శ్రీనివాస్ గౌడ్ నేను పెద్ద నాయకుని నమ్ముతాడు కదా, నీ నాయకత్వం తెలుస్తుంది కదా, నీ కౌన్సిలర్లు మా కాళ్ళకాడ నిలబడరు, నీ కాలు మొక్తాం సార్ క్షమించని, అదే నాయకత్వం. కనుక కాంగ్రెస్ పార్టీలో ఎవరిని చేర్చుకోనే విషయం ఇప్పటివరకు పార్టీలో అధికారికంగా చర్చ జరగలేదు. కౌన్సిలర్లు మాత్రం చైర్మన్ మార్చాలనుకున్నారు. వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా మారిస్తే ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించే పార్టీగా కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇస్తుంది.